నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుర్వేద రిపీట్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు విచ్చేసి యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ మానవ జీవితానికి ఆయురారోగ్యాలు, మనసుకు ప్రశాంతతను చేకూర్చడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ మందిర్ డాక్టర్ శ్రీవిద్యతో పాటు వారి సిబ్బంది మరియు యోగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావుకి పూలమాలలు వేసి దుస్సాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తరఫున కూడా మన ఇక్కడ గవర్నమెంట్ తరఫున కూడా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. దాన్ని ఉద్దేశించి మనకి గవర్నమెంట్ ఆయుర్వేద అధికారులు శ్రీవిద్య గారు గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు రావడం జరిగింది. ఒకసారి వెల్కమ్ చెప్తూ అనేక సమస్యలకు ప్రధాన కారణం ఈ టెన్షన్లు, మనసు ప్రశాంతత లేకపోవడం. శరీరాన్ని మనసుని కలిపితే అదే ధ్యానం, రెండు విడదైతే పరధ్యానం. ఆ పరధ్యానం వల్లే ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఈ శ్వాసనే గమనిద్దాం. శ్వాస అంటే మనం, శ్వాస ఆగితే శవం. శవంలా ఉందామా, మనంలా ఉందామా? మనం మనలా ఉండాలంటే ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. జూన్ 20వ తారీఖు. యాక్చువల్గా 20వ తారీఖు ఎందుకు జరపాలి అంటే, ఈ ఉత్తరార్ధగోళంలో ఒకటి కాలము ఎక్కువ రోజు ఉండేటువంటి రోజు ఏదంటే జూన్ 21 వచ్చింది. దాన్ని పురస్కరించిన నరేంద్ర మోడీ గారు జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవం డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇది ఎవరు పుట్టినరోజు కాదు. ఈ పగటి కాలం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్కరోజే అని దృష్టిలో పెట్టుకుని ఈ జూన్ 21ని ఈ డేగా ఫిక్స్ చేయడం జరిగింది అన్నమాట. అదే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత ఘనంగా జరుపుకున్నాయి. ఒక్కో క్రీడ ఒక దేశంలో పుట్టింది. కానీ మన యోగా అనేటటువంటిది సనాతన ఋషుల కాలం నుండి మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక యోగా అంతరించిపోవడంతో నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాల సమక్షంలో ఈ డే నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఘనంగా ఈ యొక్క డేని మనం జరుపుకున్నాం. దీని యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఏంటంటే, యోగా చేయటువంటి అభ్యాసకుల సంఖ్య పెరిగింది. గతంలో 10% ఉన్నట్లయితే ఓ డే గుర్తించిన తర్వాత ఆ డేను పురస్కరించుకుని దాని మీద అవగాహన పెంచుకోవడం ద్వారా ఈరోజు 40% వరకు యోగా చేయడానికి ముందుకు రావడం జరిగింది. యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం 10 ఏళ్ళుగా మనం చేసుకుంటున్నాము. బట్ ఐ గాట్ లక్కీ నిడదవోలులో చేసుకోవడానికి ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఆల్రెడీ సార్ యోగా డేని ఎందుకు పురస్కరించుకొని జరుపుకుంటారు అనేది ఆల్రెడీ మీకు చెప్పారు. సో యోగా గురించి ఉపయోగాలు కూడా నేను మీకు పెద్దగా చెప్పవసలేదు, బికాస్ మీరు బాగానే డిసిప్లిన్గా ఉన్నారు. లైక్ డైలీ మీరు యోగా చేస్తున్నారు. బట్ యోగా ఇట్స్ హార్మనీ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్. మీ అందరికీ తెలిసిందే. అండ్ మోర్ దెన్ అంటే లైక్ హెల్త్ని కాపాడుకోవడానికి కానీ, లేదా సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ యోగా ఈజ్ ద అట్మోస్ట్ టూల్ అనమాట మనకి. సో యోగా ఉంటే డాక్టర్లు దూరం అవుతారని కాదు, కానీ లైక్ యోగా ఉన్నప్పుడు ఏంటంటే మీకు డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం లేదు, డాక్టర్ సలహా ఉంటే సరిపోతుంది మీకు. ఓకే, డాక్టర్స్ ఆర్ వెరీ నెసెసరీ, బట్ డెఫినెట్లీ ఏంటంటే యోగాతో పాటు ఏంటంటే డాక్టర్ సలహా ఉంటే సరిపోతుంది, డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో దాన్ని డైలీ పాటిస్తూ మా సలహాలు సద్వినియోగపరచుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.
పూర్వ నమస్కారం. ఇక్కడ ఆయుర్వేదం డాక్టర్ శ్రీవిద్య గారికి, కాళ్ళ రాంబాబు గారికి, నాని గారికి, వచ్చిన ఆరోగ్య అభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు యోగా గురించి మీకు తెలియంది ఏం లేదు. మన గురువు గారు చేయిస్తారు. కింద ఒక అరగంట వామప్ ఎక్సర్సైజులు, పైన ఆసనాలు, సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు గంటన్నర చేయిస్తూ ఉంటారు. దాని గురించి మనం చెప్పక్కర్లేదు. ఈయన పతంజలి మహాముని ఈ యోగాని అనేది నిర్మించారు ఇండియాలో. సన్మాన పత్రం